వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో టోటల్గా 2 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కు సంబంధించి శాలరీ బేసిక్ పే 54,060 రూపాయలుగా ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అంటే డియర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 80,000కు పైగా శాలరీ పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. ఏజ్ గ్రూప్ 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అంటే 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు, అలాగే 52 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ రిజర్వేషన్స్ అనేవి వర్తించాలంటే తప్పనిసరిగా పోస్టులు అనేవి ఆ కేటగిరీకి రిజర్వేషన్ చేయబడి ఉంటే మాత్రమే మనము పోస్టులకు సంబంధించి రిలాక్సేషన్ అనేది అన్నిటికీ ఏజ్కి కానివ్వండి, ఇతర రిలాక్సేషన్స్ అన్నీ కూడా వర్తించడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే 18/9/2025 నుంచి 8/10/2025 మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ మనము చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే జోన్ 3లో ఒక పోస్ట్ ఉంది, అలాగే జోన్ 4లో ఒక పోస్ట్ ఉంది. టోటల్గా 2 పోస్టుల కోసం హార్టికల్చర్ ఆఫీసర్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ డిగ్రీ లేదా బీఎస్సీ డిగ్రీ ఇన్ హార్టికల్చర్లో ఎవరైతే కంప్లీట్ చేసుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా ఓపెన్ కేటగిరీలో డిగ్రీలు కానీ చేసి ఉంటే వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు చదివినటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో, వాళ్ళు సర్టిఫికేట్ పొందినటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ద్వారా రికగ్నైజేషన్ అనేది పొంది ఉంటే మాత్రమే మనం ఆ పోస్టులకి అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఆల్రెడీ నేను మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరిగింది. అండ్ మినిమం ఎంత ఏజ్ ఉండాలంటే 18 సంవత్సరాల వయసు ఉంటే మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటే మొత్తం అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు, అలాగే ప్రాసెసింగ్ ఫీజు 120 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 120 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలినటువంటి 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది తప్పనిసరిగా పే చేయాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి విజయవాడలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందుకు రాష్ట్రం మొత్తానికి కలిపి ఒకే ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు అంటే మనకి 2 పోస్టులే ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది విజయవాడలో మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రమే అప్లికేషన్ చేసుకొని మీరు విజయవాడలో ఎగ్జామ్ సెంటర్కి అటెండ్ అయ్యి అక్కడ మీరు జాబ్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక మినిమం మనము ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఓపెన్, ఎక్స్ మెన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 35%, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 30% మార్క్స్ తెచ్చుకుంటే మినిమం మీరు ఇందులో క్వాలిఫై అయ్యారు అని అర్థం. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదటగా పోస్టులు ఎక్కడ ఉన్నాయని చూద్దాం. జోన్ 3 కింద ఒక పోస్ట్ ఉంది, జోన్ 4 కింద ఒక పోస్ట్ ఉంది. సో ఏ జోన్ కింద ఏ జిల్లాలు వస్తాయి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాగే మొదటగా అయితే మనము సెలెక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సో సెలెక్షన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 ఉంటాయి. సో టోటల్గా 4 టెస్టులు ఉంటాయి. ఫస్ట్ది వచ్చి క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇందులో జస్ట్ మనం క్వాలిఫై అయితే సరిపోతుంది, స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇవి ఏవైతే ఉన్నాయో వీటిలో మనం స్కోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫైనల్ సెలెక్షన్కి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అండ్ క్వాలిఫైయింగ్ టెస్ట్లో వచ్చిన మార్కుల్ని మనకి పరిగణలోకి తీసుకోరు. క్వాలిఫైయింగ్ టెస్ట్లో జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్లు, జనరల్ తెలుగు నుంచి 50 క్వశ్చన్లు ఉంటాయి. సో ఈ విధంగా 100 క్వశ్చన్స్కి 100 నిమిషాల టైం ఉంటుంది. 100 మార్కులకి ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ 1 వచ్చి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది. ఇందులో 150 క్వశ్చన్లు ఉంటాయి. 150 మార్కులకి పేపర్ 1 కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చి హార్టికల్చర్ 1కి సంబంధించింది. ఇందులో 150 క్వశ్చన్లు 150 మార్కులకు ఉంటుంది. అండ్ పేపర్ 3 వచ్చి హార్టికల్చర్ 2కి సంబంధించింది. ఇందులో 150 క్వశ్చన్లు 150 మార్కులకి పేపర్ 3 ఉంటుంది. టోటల్గా 450 మార్కులకి మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. అండ్ ఇక్కడ 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది.
ఇక క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్, యూసేజ్ అండ్ ఐడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చువేషన్, అలాగే లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్. ఇక తెలుగుకి సంబంధించి సినానియమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అండ్ ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ అనేవి మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్లో తెలుగు సబ్జెక్ట్ యొక్క సిలబస్. ఇక పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇందులో మేజర్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అనేది మనకి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి సిలబస్. ఇక హార్టికల్చర్ 1లో ఫ్రూట్స్ క్రాప్స్, వెజిటేబుల్ క్రాప్స్, ఇవి హార్టికల్చర్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. అలాగే హార్టికల్చర్ 2లో కూడా దానికి సంబంధించినటువంటి సిలబసే ఉంటుందన్నమాట. ఇక ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. 100 మార్కులకి ఈ టెస్ట్ కండక్ట్ చేస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 30 మార్కులు తెచ్చుకోవాలి, బీసీ అయితే 35, ఓసీ అయితే 40 మార్కులు తెచ్చుకుంటే మనం ఇందులో క్వాలిఫై అయిపోతాం. అసలు ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఏముంటుంది అంటే మన బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారనమాట. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, వీటిపైన బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది 100 మార్కులు కనెక్ట్ చేస్తే నేను చెప్పినటువంటి కేటగిరీ వైజ్గా మార్క్స్ మీరు తెచ్చుకుంటే అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు అందులో స్కోర్ ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం అనేది మనకి లేదు. ఓకే, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇక మనకి జోనల్ రిజర్వేషన్స్ అనేవి చెప్పాను. సో జోన్ 3 అండ్ జోన్ 4లోనే మనకి పోస్టులు ఉన్నాయి, వేరే జోన్లో లేవు. మరి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అంటే ఓన్లీ జోన్ 3కి సంబంధించిన వాళ్ళు, అలాగే జోన్ 2కి సంబంధించిన వాళ్ళు, జోన్ 3కి అలాగే జోన్ 4కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి లోకల్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనకి మళ్ళీ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. జోన్ 1, జోన్ 2 వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక రిజర్వేషన్స్ లేకపోయినా సరే మేము అప్లై చేస్తాము, మాకు ఎగ్జామినేషన్ అటెంప్ట్ అయితే చాలు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా ఓసీ కేటగిరీకి సంబంధించింది కాబట్టి జోన్ 3 అండ్ జోన్ 4కి సంబంధించి ఏవైతే పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ కేటగిరీకి సంబంధించినవి కాబట్టి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ద అబౌవ్ 2 వేకెన్సీ ఆర్ రిజర్వ్డ్ హారిజాంటల్లీ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీ. VH1కి ఒకటి ఉంది ఇన్ జోన్ 3 అండ్ HH1కి ఉంది జోన్ 4లో. చాలామంది ఏమనుకుంటారు దీనికి ఓన్లీ వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అని అనుకుంటారనమాట. VHకి సంబంధించిన వాళ్ళు అలాగే HHకి సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవాలని. ఒకవేళ వీళ్ళే అప్లై చేయాలి, యాక్చువల్గా అయితే VH వాళ్ళు అలాగే HH వాళ్ళు అప్లై చేయాలి. బట్ ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీ అని ఇవ్వడం జరిగింది, అది గమనించాలన్నమాట. ఏంటి అంటే మనకి ఈ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు VH కేటగిరీకి సంబంధించిన వాళ్ళు HH వాళ్ళు దొరకలేదనుకోండి, అప్పుడు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకే ఈ పోస్టులు అని అనుకోకుండా మీరు అప్లై చేసుకోండి. మీకు కూడా ఒకవేళ వీళ్ళెవరూ లేకపోతే ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.